మనకి ఆల్మోస్ట్ మీకొచ్చేటప్పటికే ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్. అంటే ఫ్యాన్స్ అన్ని చోట్ల ఉన్నారు. కాకపోతే మీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. మిమ్మల్ని గుడ్డిగా మానిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. సో, వాళ్ళకి ఆ ఫ్యాన్స్ ద్వారా ఏదైనా సంథింగ్ చేయాలని, లేదా వాళ్ళ వెల్‌ఫేర్ కావచ్చు, లేకపోతే గనక వాళ్ళతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటం కావచ్చు, ఏమైనా చేస్తున్నారా? రెగ్యులర్గా టచ్లో ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో వీటిలో అంత పెద్ద బోల్డ్ అని మెసేజ్లు పెడుతుంటారు. ఎప్పుడో కుదిరినప్పుడు ఒకరిద్దరికి రిప్లైలు ఇస్తుంటాం. ఎందుకంటే కొన్ని ఇప్పుడు 36 లక్షల మంది ఉన్నారండి ఫేస్బుక్లో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. మీకు అసలు మీరు పర్సనల్‌గా చూసుకోవడం ఇంపాసిబుల్, అన్నీ చూసుకోవడం ఇంపాసిబుల్. బట్ డెఫినెట్గా రిలీజ్ అయినప్పుడు కానీ కొన్ని మెన్షన్స్ చదువుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి ఎంత నచ్చింది సినిమా అనే సంగతి. బట్ పర్టికులర్గా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇవన్నీ అంటే ఐ ఫీల్ చాలామందికి ఇక్కడ తెలియని నిజాలు ఏంటంటే, వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ అసోసియేషన్లో ఏంటంటే అందరూ యంగ్స్టర్స్, వాళ్ళ స్టడీస్ని పక్కన పెట్టి అండ్ ఇంట్లో రెగ్యులర్గా పాకెట్ మనీ తీసుకొని ఇష్టమైన హీరో కదా అని రెగ్యులర్గా సినిమాలకి వెళ్ళి, ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ థియేటర్స్ వాళ్ళతో గొడవపడి 50 days వరకు రన్ చేయమని, మా హీరో సినిమా ఎలా తీస్తారని అవతలతో గొడవపడి, ఇదేం దేనికి ప్రొడక్టివ్ కాదండి. అండ్ అంటే ఫ్యాన్స్ ఉండడం అనేది ఆబ్వియస్లీ యాక్టర్స్కి చాలా పెద్ద ప్లస్, వాళ్ళకి ప్లస్ కాదు. ఇప్పుడు నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది. బట్ వాళ్ళకి నా వల్ల ₹10 లాభం లేదు కదా. సో 100% సినిమాలు చూడండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. బట్ మీ పేరెంట్స్ని, మీ లైఫ్ని పక్కన పెట్టేసి మాకు కాపు కాయాల్సినంత ఉద్ధరించే పని మేము ఏం చేయట్లేదని నా ఫీలింగ్. సో ఐ థింక్ దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దేర్ ఓన్ లైఫ్. నేను కమల్ హాసన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. నాకు చిరంజీవి గారు అన్న, రజనీకాంత్ గారు అన్న చాలా ఇష్టం. ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతాను, సినిమా చూసేస్తాను వాళ్ళది రిలీజ్ అయితే. అంతే తప్పితే ఆ తర్వాత మళ్ళీ మనం రెస్పాన్సిబుల్. మన పేరెంట్స్ వాళ్ళ దగ్గర మనీ తీసేసుకొని ఇక్కడ పోస్టర్లకు దండలు వేసేసి, మన డబ్బులు తీసుకెళ్ళి స్పెండ్ చేసేసి, మన కోసం కష్టపడుతున్న అమ్మ నాన్న దగ్గర మనీ తీసుకొని ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం తప్పు అంటున్నాను.